బ్రౌన్ రైస్ పెసరపప్పు పొంగల్ చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు బ్రౌన్ రైస్ గట్టిగా ఉంటాయండి. బియ్యము పప్పు ఉడకాలంటే కాదు, పప్పు ఏమో మాడిపోతుంది, రైస్ ఏమో ఉడకదు. అందుకని అన్నం వండుకొని తీసుకోవాలండి. 1 కప్పు బ్రౌన్ రైస్, పెసరపప్పు అండి నైట్ నానబెట్టుకోవాలి. వెల్లుల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, కొద్దిగా నూనె, కొన్ని మిరియాలండి. ముందుగా వెల్లుల్లిపాయలన్నీ పొట్టు తీసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోవాలండి. కొద్దిగా నూనె, కొన్ని మిరియాలండి, కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి, వలిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, ఇవన్నీ కొంచెం దోరగా ఎగర్చాలి. ఒక గ్లాసు వాటర్ అండి. వండి పెట్టుకున్న బ్రౌన్ రైస్, పప్పు, కొంచెం పసుపు అండి. పసుపు వద్దనుకున్న వాళ్ళు వేసుకోకండి. కొంచెం ఉప్పు. కుక్కర్ మూత పెట్టేసి 4-5 విజిల్ రానివ్వాలండి. పొంగల్ రెడీ అయిపోయిందండి. ఒక గిన్నెలోకి తీసుకోవాలి. పొంగల్ రెడీ అయిపోయిందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. చాలా హెల్దీ పొంగల్ అండి. టేస్టీ పొంగల్ రెడీ అయిపోయింది.